హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్స్కి 3 శుభవార్తలు. అదిరిపోయే శుభవార్తలు చెప్పిన ప్రభుత్వం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసింది. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పెన్షనర్స్కి మోడీ సర్కార్ గిఫ్ట్, కొత్తగా ఆన్లైన్ పోర్టల్ అయితే సేవలు. గిఫ్ట్ అండి. ఏంటంటే మీరు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి అయినా లేదా ఇంట్లో వారు, అంటే మీ ఇంట్లో వారు ఎవరైనా సరే ఉన్నా కూడా వారి కోసం ఈ వార్త అండి. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పెన్షనర్స్కి అది పెద్ద శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతున్న వ్యక్తుల సౌకర్యార్థం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో అయితే ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ని రూపొందించిందండి. ఒక కొత్త వెబ్సైట్ అయితే లాంచ్ చేసింది. ఈ కొత్త ఆన్లైన్ పోర్టల్ గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దామండి. పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక చోటు నుంచి మరొక చోటికి, ఒక్క చోటికి అండి. ఇక ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ 5 రకాల బ్యాంకులకు చెల్లింపుల సేవలతో పాటుగా పెన్షన్ ప్రాసెసింగ్ను ఒక్క చోటికి అయితే తీసుకొస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలో పెన్షన్ సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటుగా పెన్షన్దారుల జీవితాన్ని మరింత సులభం చేసేందుకు ఈ పోర్టల్ అయితే ప్రారంభించినట్లు పెన్షనర్ సంక్షేమ శాఖ ప్రకటించింది. వాస్తవానికి వయసు మీద పడిన వారు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగడం కష్టంగా ఉండి చాలామంది వృద్ధులు అయితే వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా పెద్ద ఊరట అనేది చెప్తూ ఉన్నారండి. అనేక మందికి అయితే సానుకూలంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఈ ప్రక్రియ ద్వారా. SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అయితే అందజేయబడుతుంది. ఇక ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పోర్టల్ ప్రధాన లక్ష్యం వచ్చేసి పెన్షన్ సంబంధిత సేవల్లో పారదర్శకతను తీసుకురావడంతో పాటుగా సేవల్లో సామర్థ్యాన్ని పెంచడం ఉంది అండి. ఇందులో పెన్షనర్స్కి సంబంధించి వ్యక్తిగత సర్వీసు వివరాలను పొందుపరిచి ఉంటాయి. అలాగే పెన్షనర్స్కు వారి యొక్క పెన్షన్ ఆమోదం గురించి SMS లేదా ఈమెయిల్ ద్వారా అయితే తెలియజేయబడుతుంది. ఇది వారు ఎప్పటికప్పుడు వివరాలను అందుకునేలా అయితే దోహదపడుతుంది, అంటే ఉపయోగపడుతుంది. ఇది పెన్షనర్కు తన పత్రాలను ఆన్లైన్లో సమర్పించడానికి, వాటికి డిజి లాకర్లో సేవ్ చేయడానికి, ఎలక్ట్రానిక్ PPOని అయితే జారీ చేయడానికి సౌకర్యం కల్పిస్తుంది. కొత్త పెన్షన్ పోర్టల్ ప్రారంభంతో 5 బ్యాంకులకు చెందిన పెన్షన్లు తమ పెన్షన్ సంబంధిత వివరాలను, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ స్థితి, అంటే దాని యొక్క స్టేటస్, ఫామ్ 16 చెల్లించిన, అలాగే స్వీకరించిన ఏదైనా సరే మొత్తం వివరాలు, అలాగే పెన్షన్ స్లిప్ వంటి వివరాలను పొందగలరండి. పోర్టల్ను బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 5 బ్యాంకులు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ సంబంధిత సేవలతో అనుసంధానం అయితే చేయడం పూర్తి అయిపోయింది. ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న పెన్షన్ పొందుతున్న వారికి అయితే ఈ ప్రాసెస్ అయిపోయింది. పెన్షన్ ప్రాసెసింగ్, చెల్లింపులు ఎండ్ టు ఎండ్ డిజిటలైజేషన్ ఉండేలా పోర్టల్ రూపొందించబడింది. కాబట్టి గతంలో ఈ సదుపాయం కేవలం RBI పెన్షన్స్కి మాత్రమే ఉండేదని తెలిసిందే. ఇప్పుడు పెన్షన్స్ అందరికీ కూడా తీసుకురావడం మరింత సులభతరం చేసిందండి. ఎవరైతే ఎండలకు వృద్ధులు, వయసు మీద పడేవారు బ్యాంకులకు వెళ్ళి తిప్పలు పడలేని వారందరికీ కూడా ఇది ఒక శుభవార్తను అయితే చెప్తూ ఉన్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం అయితే SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో తీసుకుని రావడం జరిగిందండి. ఈ పోర్టల్ అయితే కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షనర్స్ పోర్టల్ని అయితే ఉపయోగించుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.